ఎస్. హాయ్, హలో ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు జనరేటర్ తెలుగు. ఒక స్మాల్ అనౌన్స్మెంట్, అంటే అనౌన్స్మెంట్ ఏం కాదు, నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. 12న టోటల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ బాయ్కాట్ చేస్తున్నారండి. ఎందువల్లంటే సిఎస్ కొత్తగా వచ్చింది కదా, సో దానివల్ల ఏదైతే ట్రేడర్స్ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో దాని గురించి నెక్స్ట్ ఎస్టిటి అండ్ ఏదైతే మన ట్యాక్సెస్ పే చేస్తున్నామో ఆ ట్యాక్సెస్ గురించి కూడా బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి ట్రేడర్ కమ్యూనిటీలో ఒక చిన్న వీడియో అండ్ పోస్ట్ వచ్చింది. సో యాజ్ పర్ యువర్ చాయిస్, మీకు గవర్నమెంట్ చేసి అన్నీ నచ్చుతున్నాయి అంటే సపోర్ట్ చేస్తే ట్రేడ్స్ చేయండి, అదర్వైజ్ యాజ్ అ విష్. Next, coming to our analysis, and before, I'm not a SEBI registered analyst, so మీకు కానీ ఏమన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాత్రమే ఇక్కడ మనం మాట్లాడేది. సైకాలజీ, బేసికల్లీ మనం బేసిక్గా మాట్లాడే సైకాలజీ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం మన ఈ ఛానల్లో. మీకు ఏదైతే మీకు తెలిసిన ఒక నాలెడ్జ్ ఉంటుందో దాంతో ట్రేడ్ చేయండి. మీకు తెలియకపోతే ఏదైతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఐడియాలజీ తీసుకొని మీరు ట్రేడ్స్ చేయండి. ఓకే, నేను ఎటువంటి టిప్స్ కానీ ఏమీ ఇవ్వటం లేదు ఇక్కడ. జస్ట్ ఒక అనాలిసిస్ మాత్రమే, నాకున్న అనాలిసిస్ నేను చెప్తున్నాను. నేను చెప్తుంది జరుగుతుందో లేదో మీరు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా అన్నీ చూసి మీరే గ్రహించండి. ఓకే, ఎనీవే, నెక్స్ట్ వీక్ కోసం మన అనాలిసిస్ చేస్తుంది టుడే. నెక్స్ట్ వీక్ కోసం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎస్టర్డే ఏదైతే మార్కెట్ జరిగిందో మనం ఏదైతే అనుకున్నామో దానికి 100% గ్యాప్ అప్ అవుతుంది అని అనుకున్నాం. గ్యాప్ అప్ అని కాదు, సారీ, సూపర్ బుల్లిష్ ఉంది మార్కెట్ అని అనుకున్నాం. బట్ అది ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes వరకు బుల్లిష్లో ఉంది. రిమైనింగ్ అంతా మీరు చూసిందే మార్కెట్. బట్ ఫైనల్లీ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. ఎందువల్లంటే మనం బుల్లిష్ చూపించింది కాబట్టి, యాజ్ పర్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికోసం మాట్లాడుకుంటే, నెక్స్ట్ వీక్ అనాలిసిస్ కోసం మాట్లాడుకుంటే, మార్కెట్ 24,814 కానీ బ్రేక్ చేసి జస్ట్ 1 day క్యాండిల్ కానీ బ్రేక్ చేసి అది క్లోజ్ చేస్తే, అబోలో 840 అబోలో క్లోజ్ చేస్తే, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ హైని బ్రేక్ చేసి వెళ్తున్నప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవచ్చు, చాలా హ్యాపీగా జాలీగా తీసుకోవచ్చు. బట్ రిజెక్షన్ అనేది 840 బ్రేక్ చేసి క్లోజ్ చేయాలన్నాం. బట్ 840 నుండి 940 వరకు ఒక 100 points అంత విక్కేసి 840 860లో ఎక్కడైనా క్లోజ్ అయితే మాత్రం బాగా గమనించండి, ఆ విక్ దగ్గర హైని బ్రేక్ చేస్తున్నప్పుడు మార్కెట్ ఒక 100% క్యాండిల్ వేయాలి. అట్లీస్ట్ 15 minutes ఆర్ 13 minutes క్యాండిల్లో ఆ టైం ఫ్రేమ్లో జరిగితే మాత్రమే మీరు వీక్ కోసం ఆలోచించి అనాలిసిస్ చేయండి. ఓకే, అండ్ ఏదైతే ఈ రిమైనింగ్ పార్ట్ ఉందో డే ఇన్ డేకి ఇదంతా కూడా సైడ్ వేస్లోనే మాట్లాడుకున్నాం. అంటే ఫ్రీ స్పేస్, నాట్ ఏ సైడ్ వేస్, అది ఫ్రీ స్పేస్ అనమాట మార్కెట్కి. ఓకే, అండ్ నెక్స్ట్ మార్కెట్ డౌన్ సైడ్గా ఆలోచిస్తే, ఇప్పుడు డౌన్ సైడ్ ఆలోచిస్తాను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇక్కడ చూసారా మార్కెట్ ఏదైతే మనకు డౌన్ సైడ్ వచ్చే లైన్ ఉందో, డే లైన్ 500 అనేది, దానికి నియర్ బైనే క్లోజింగ్లో ఉంది. అండ్ సేమ్ డే క్యాండిల్ లోకి దగ్గరగా క్లోజింగ్ ఇచ్చింది కానీ హైకి దగ్గరగా క్లోజింగ్ ఇవ్వలేదు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి. ఓకే, లాస్ట్ వీక్ ఏం చెప్పాను, మార్కెట్ సమ్ లెవెల్ ఎక్కడో ఇచ్చాను, 580 600 ఎక్కడో ఇచ్చాను, అది బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ దాని టార్గెట్ 800 అని ఏదో చెప్పాను, 790 ఆర్ 800 చెప్పాను. మన మార్కెట్ మండే రోజే టోటల్ అంతా వెళ్ళిపోయి రిమైనింగ్ అన్ని రోజులు అలా సైడ్ వేసి ఉండిపోయాను. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు అలా జరుగుతుంది అనడానికి లేదు, ఎందుకంటే అప్పుడు ఒక స్వింగ్లో వెళ్తుంది మార్కెట్ అంతా కూడా. బట్ ఈ వీక్ అలా లేదు. ఓకే, నెక్స్ట్ డౌన్ సైడ్ చూసుకుంటే 24,500 బ్రేక్ చేసి ఒక 1 day క్యాండిల్ క్లోజ్ చేయాలి. 500 బ్రేక్ చేసిన తర్వాత 450 440 దగ్గర వరకు విక్ ఇచ్చి మళ్ళీ అబోవ్ వెళ్ళి 470 480 దగ్గర ఎక్కడైనా కానీ క్లోజ్ అయితే వెయిట్ చేయండి. ఎప్పుడైతే 440 413 బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు 100% క్యాండిల్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోండి. అది దాని టార్గెట్ 24,200. అప్ సైడ్కి 840 బ్రేక్ చేసి
ఎక్కడైతే 100% క్యాండిల్ ఇస్తుందో ప్రీవియస్ డే క్లోజింగ్ పైన హై పైన, అప్పుడు దాని టార్గెట్ 25,141. ఓకే, ఇప్పుడు నిఫ్టీలో మనం ఇంట్రాడే చూద్దాం. ఇంట్రాడే. ఓకే, ఇప్పుడు మనం ఇంట్రాడే చూస్తే సెకండ్, ఓకే, ఇప్పుడు మనం ఇంట్రాడే చూస్తే మార్కెట్ చూడండి లాస్ట్ ఏం చేసింది, ఒక 45 మినిట్స్ ఏదో మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది బులిష్ అన్నామని, అగైన్ డౌన్ సైడ్ వస్తూనే ఉంది లోవర్ లోస్ వేసుకుంటూ. ఈ లోవర్ లోస్ని ఎక్కడ బ్రేక్ చేస్తూనే వచ్చింది. ఎక్కడైతే లోవర్ హైస్ వేసుకుందో అక్కడ మాత్రం అసలు ఏది బ్రేక్ చేయలేదు. ఇది నియర్ బై వెళ్ళింది, బ్రేక్అవుట్ చేయకుండా వచ్చేసింది. సో మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఉందో లెవెల్, ఆ లెవెల్లో ఇది మనం ప్రజెంట్ అనుకున్న 24,511. ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఏదైనా ఓపెన్ అయినా సరే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా, లేదంటే డే క్యాండిల్లో సపోర్ట్ తీసుకున్నా, ఐ మీన్ డే టైం ఫ్రేమ్ మనం తీసుకున్న లెవెల్స్ని సపోర్ట్ తీసుకున్న 500 దగ్గర ఒక 100% క్యాండిల్ ఎగిన ఒక 2 స్వింగ్స్ వేసి 100% క్యాండిల్ వేస్తే మనకి ఇంట్రాడేలో టార్గెట్ వచ్చి 600. బట్ ప్రజెంట్ 570లో ఉంది. బట్ మనది నమ్మడానికి అయితే లేదు. ఎందువల్లంటే ఈ క్యాష్ సిస్టమ్ వచ్చిన తర్వాత అది ఏం జరుగుతుంది అని ఒక క్లియర్ కన్ఫర్మేషన్ లేదు. సో బెటర్ మార్కెట్ ఓపెన్ అయినా 15 మినిట్స్ తర్వాతే ఎలా సెటిల్ అవుతుందని చూసి అప్పుడు చేయండి ట్రేడ్. నెక్స్ట్ డౌన్ సైడ్ ఇది ఏంటో ఫ్రీ స్పేస్, ఈ లెవెల్స్ ఉన్నాయండి. మనకి ఎప్పుడైతే మార్కెట్ మరలా 419 బ్రేక్ చేసి క్లోజ్ చేస్తుందో, క్లోజ్ చేసిన తర్వాత 490 కూడా 416 క్లోజ్ చేస్తుందో, అప్పుడు మనకి టార్గెట్ 400 అంటే 60 పాయింట్స్ ఉంది ఇంట్రాడే. డౌన్ సైడ్ అయితే 60 పాయింట్స్, అప్ సైడ్ అనేది చెప్పడానికి లేదు ప్రజెంట్. ఎందువల్లంటే మార్కెట్ డౌన్ సైడ్ ఓపెన్ అయిద్దాము అనుకుంటున్నాను. ఆప్షన్ చైన్ కూడా చెప్పడానికి లేదు. ఎందువల్లంటే ఇప్పుడు ఈ క్యాష్ వచ్చిన తర్వాత చిన్న అంటే మనం అనుకున్నది ఏదైతే ఉందో అది జరుగుద్ది. బట్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్లో ఓన్లీ ఆప్షన్ పైన ఒకదాన్ని చూపిస్తుంది మనకి, ఏదైతే స్పాట్ వాల్యూ చేంజ్ అవ్వట్లేదో. సో దానివల్ల కొన్ని చేంజెస్ అనేవి వెరీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి. సో దాన్ని చూసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో లైవ్లో అయితే బాగా అవుతుంది. మేబీ నేను ఒక 1 మంత్ తర్వాత వాట్సాప్ ఛానల్లో అదే గ్రూప్లో కానీ, ఆల్రెడీ మన ప్రైవేట్ గ్రూప్ ఉంది, అది కాకుండా ఒక ఛానల్ ఏమైనా పెట్టి అందులో మెన్షన్ చేస్తూ ఉంటాం ఎప్పుడు ఏంటి లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెన్సెక్స్. ఓకే, ఇది కూడా డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ ఓకే, డే టైం ఫ్రేమ్ చూసుకుంటే మార్కెట్ ప్రజెంట్ ఇది అంతా ఫ్రీ స్పేస్, డే టు డే అనేది మొత్తం ఫ్రీ స్పేస్. ఇది కూడా లో నియర్ బై ఉంది. మ్యాక్సిమం మార్కెట్ డౌన్ సైడ్కి రావడానికి ఒక చిన్న స్కోప్ అయితే ఉంది బోత్ అన్నీ కూడా. సో అందుకే బుల్లిష్ బేరిష్ అని చెప్పట్లేదు, జస్ట్ లెవెల్స్ మాత్రమే చెప్తున్నాను. ప్లీజ్ క్లియర్గా నోట్ చేసుకోండి. మనం డౌన్ సైడ్ డే క్యాండిల్ అయితే 78,290 280 దగ్గర బ్రేక్ చేసి 1 డే క్యాండిల్ అన్నా సరే బిలోలో క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత బిగ్ లెవెల్ అన్న చూసుకొని ఆ లెవెల్ని బ్రేక్ చేసి క్లోజ్ చేస్తేనే నెక్స్ట్ డే ట్రేడ్ తీసుకోవాలి. దీని టార్గెట్ వచ్చి 77,295. ఓకే, టార్గెట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్ సైడ్కి వచ్చి 79,350 బ్రేక్ చేయాలి. నెక్స్ట్ దాని హైన్ బ్రేక్ చేసి 1 డే క్యాండిల్ క్లోజ్ చేయాలి ఎబోలో, ఈ 335 ఎబోలో క్లోజ్ చేయాలి. నెక్స్ట్ క్లోజ్ చేసిన తర్వాత ఏదైతే ఆ క్యాండిల్ హై ఉందో డే క్యాండిల్ హై ఎబోలో ఒక 100% క్యాండిల్ వేయాలి. ఆ క్యాండిల్ బ్రేక్ చేసి వెళ్తున్నప్పుడు ట్రేడ్ చేయండి. అది 80,300 వరకు టార్గెట్ ఉంది. ఓకే, ఇది సెన్సెక్స్, అది స్వింగ్కి సంబంధించి. కమింగ్ టు ఇంట్రాడే ఇది టోటల్ అంతా ఫ్రీ స్పేస్. ఏదైతే ఈ రెడ్ లైన్ వీల్లో ఉందో క్యాండిల్ క్లోజింగ్ లెవెల్ ఉందో
ఇప్పుడు దీన్ని 78,500 బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేసిన తర్వాత మనకి ఎప్పుడైతే ఆ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో అప్పుడు ట్రేడ్ తీసుకోండి. దాని టార్గెట్ 78,664. ఓకే, నెక్స్ట్ లోవర్ సైడ్ అయితే బేరిష్ సైడ్ అయితే 78,365 బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేయాలి. ఆ క్యాండిల్ బిలో బ్రేక్ చేసిన తర్వాత మీ టార్గెట్ 78,207. ఓకే, ఇవి ఉన్నాయి లెవెల్స్. ఈ లెవెల్స్ని చూసుకుంటూ మనం బ్రేక్ చేయండి. ఈ గ్రీన్ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఈ గ్రీన్ లెవెల్స్ ఏంటి అంటే మనకి ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇది ఫ్రీ స్పేస్. ఒకవేళ బై సైడ్ అయితే ఇది బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే ఇదంతా షార్ట్ స్వింగ్, ఐ మీన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, అంటే ఒక హ్యూజ్ క్యాండిల్స్ వేసినా సరే వీటిని ఎంగల్ప్ చేసేస్తాయి, పెద్ద ఎక్కువేం కాదు సెన్సెక్స్కి అయితే. బట్ మనకి కొద్దిగా ఇంకా ఏమన్నా బాగా బెటర్ పెర్ఫార్మెన్స్ చూడాలి అంటే 78,715 టచ్ చేసిన తర్వాత ఒక బేరిష్ క్యాండిల్, హ్యూజ్ క్యాండిల్ వేసి మనకి అది ఏమన్నా కానీ లోన్ బ్రేక్ చేసి 100% క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తే టార్గెట్ 78,235. బట్ మీరు బుల్లిష్ సైడ్ ఎక్కడ చూడాలి అంటే ఇక్కడే చూడాలి. 78,916 ఎబోలో ఉంటేనే మాత్రమే బుల్లిష్ సైడ్ చూడండి. అది కూడా ఒక క్యాండిల్ వేసి 100% క్యాండిల్ అయ్యి ఆ క్యాండిల్ హైన్ బ్రేక్ చేసుకుని వెళ్తున్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి. దాని టార్గెట్ 79,333. ఇది డే టైం ఫ్రేమ్లో అప్ సైడ్కి ఇచ్చే మూవ్. సో డెఫినెట్లీ అది బ్రేక్ చేసి మన టార్గెట్ 79,390 వరకు వెళ్తుంది. అక్కడ కూడా అటు ఇటు సైడ్ వేస్ అయినా ఏం చేసినా సరే మార్కెట్ ఎక్కడ డౌన్ సైడ్ రాస్తే మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది ఈ సెన్సెక్స్కి. అండ్ కమింగ్ టు స్టాక్స్కి వస్తే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చూసుకుంటే మనకి 706ని బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేసి దాన్ని హైన్ బ్రేక్ చేసి వెళ్తున్నప్పుడు చూడండి ఇమీడియట్ టార్గెట్ 713. అండ్ అది కూడా బ్రేక్ చేసి ఒక స్వింగ్స్ వేసుకుంటూ లోవర్ లోస్ కాకుండా హైయర్ హైస్ వేసుకుంటూ వెళ్తే మాత్రం 719 అండ్ టార్గెట్, సెకండ్ టార్గెట్. నెక్స్ట్ స్టాక్ గ్రాన్యూల్స్ ఏంటి అంటే 882ని బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేయాలి. అది బ్రేక్ చేసి వెళ్తున్నప్పుడు డైరెక్ట్ దాని టార్గెట్ 894. నెక్స్ట్ బ్లాక్ బక్, ఇది 584 బ్రేక్ చేయాలి, 100% క్యాండిల్ వేసి ఆ క్యాండిల్ హైన్ బ్రేక్ చేస్తున్నప్పుడు ట్రేడ్ తీసుకోండి. 591 టార్గెట్. ఎలన్బెరీ ఇండస్ట్రీ గ్యాసెస్, ఇది మనకి 300 బ్రేక్ చేసి మనకి 100% క్యాండిల్ వేయాలి. 100% క్యాండిల్ కంటే బిఫోర్ మనకి ఖచ్చితంగా ఈ లెవెల్ని బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి. క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ తీసుకోండి. టార్గెట్ 306. నెక్స్ట్ ప్రీజియర్ ట్రొప్లాస్ట్ మనకి 641 బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేయాలి. దట్టు ఏదైతే నిన్నటి హై ఉందో ఈ హైని బ్రేక్ చేసి మార్కెట్ 100% క్యాండిల్ వేస్తే దాన్ని హై అబోవ్ తీసుకుంటే టార్గెట్ 653. నెక్స్ట్ M&M ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇది స్వింగ్కి టార్గెట్ వచ్చేసి అయితే 430. ప్రజెంట్ మనం అది తీసుకోవాల్సింది 400లో తీసుకోవాలి. 230 పాయింట్స్ ఉంది. బట్ మనం ఇంట్రాడే గురించి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా 430ని బ్రేక్ చేసిన తర్వాత తీసుకోండి. దాని టార్గెట్ వచ్చి 419 420 అనుకోండి. ఇది కూడా ఇక్కడ బ్రేక్ చేసి ఏదైనా ఒక మంచి క్యాండిల్, ఇలాంటి ఏదైనా క్యాండిల్ వేసి దాని హైకి వెళ్తుంది అంటే హోల్డ్ చేయండి. మీకు అక్కడ తెలిసిపోద్ది లోవర్ లోసా హైయర్ హైసా. దాని స్వింగ్ ప్యాటర్న్ చూసుకొని మీరు అక్కడ వెయిట్ చేయండి. అది వెయిట్ చేస్తే దాని టార్గెట్ 430. నెక్స్ట్ వెక్టర్ ఫుడ్స్, దీన్ని హైని బ్రేక్ చేసిన తర్వాత ఒక 100% క్యాండిల్ చిన్నదన్నా పర్వాలేదు సైడ్ వేస్లో ఉంటుందేమో మ్యాక్సిమం చూడండి. చూసి స్వింగ్స్ కరెక్ట్గా ఫామ్ చేసి వెళ్తున్నప్పుడు తీసుకోండి. 226 దగ్గర తీసుకుంటే టార్గెట్ 229. భారత్ సీడ్స్, ఇది అయితే స్వింగ్కి టార్గెట్ వచ్చి 263. బట్ బిఫోర్ ఇది ఆల్రెడీ స్వింగ్ తీసుకునే దగ్గరే ఉంది. దీన్ని హైన్ బ్రేక్ చేసుకున్నప్పుడు అయితే
ఒక 100% క్యాండిల్ వేసింది అంటే ఒక 30 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ వేస్తే దాని హ్యాండ్ బ్రేక్ చేసినట్టు తీసుకోండి. లేదు అంటే ఏదైతే 247 ఉందో దీన్ని బ్రేక్ చేసి 100% క్యాండిల్ దాని హైని బ్రేక్ చేసినట్టు తీసుకోండి. ఇంట్రాడేకి అయితే 253 టార్గెట్. బట్ ఎక్కడికి కూడా మార్కెట్ డౌన్ సైడ్ రాకుండా సింగిల్ సైడ్ డైరెక్షన్ చేస్తుంది అంటే వెయిట్ చేయండి అప్ టు 263 వరకు. అది స్వింగ్ సంబంధించి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే, అండ్ అలాగే సబ్స్క్రిప్షన్ కూడా చేయించండి. సబ్స్క్రిప్షన్ లేనిది మన వీడియోస్ రీచ్ అవ్వు. నేను చెప్తుంది మీకు ఎలా నచ్చుతుందా లేదా అనేది కూడా కొద్దిగా జస్టిఫికేషన్స్ చేయాలి అంటే నాకు ఆ సబ్స్క్రిప్షన్లోనే కనిపించదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ like our video, and if you have any doubts please comment below. Thank you.